కిష్కిందాపురి సినిమా. ఈ సినిమా కనుక రివ్యూ కనుక మనం చూస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు కలిసి నటించిన ఈ చిత్రం గురించి మనం చెప్పే ముందు నేను మీకు ఒక టాపిక్ చెప్తాను. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చాలా సినిమాలు ఇంగ్లీష్లో మీకు తెలిసిన విషయమే, సస్పెన్స్ మూవీస్. అందులో సైకో అని చెప్పి ఒక సినిమా ఉంది. ఆ సైకో సినిమా చూసిన తర్వాత బ్రిటన్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈవెన్ వాష్రూమ్లోకి వెళ్ళడానికి కూడా భయపడ్డారట. అంటే ఇప్పుడు ఆ సినిమా చూస్తే మనకు అంత భయం కలగకపోవచ్చు, ఆ రోజుల్లో విషయం చెప్తున్నాను. రోడ్ల మీద తిరగడానికి కూడా భయపడేవాళ్ళట. అలా ఉండేవి హిచ్కాక్ సినిమాలు. హిచ్కాక్ ఒకసారి తన సినిమాలు తానే థియేటర్లో చూసుకుని భయపడ్డాట. అంటే హర్రర్ మూవీస్ ఎలాగుంటాయి అని చెప్పడానికి ఉదాహరణ. మరొకటి ఏంటంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తన సినిమాల్లో కొన్ని ట్విస్టులేమో ప్రేక్షకులు ఊహించింది తీసేవాడని, కొన్ని ట్విస్టులు ప్రేక్షకులు ఊహించింది కూడా తీసేవాడు. ఎందుకంటే ప్రేక్షకులు ఇది బాగానే తీస్తున్నాడు అనిపించేలా కొన్ని ఉండేవి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సినిమా కథ నడిచేది. అదే ఫార్ములా ఈరోజు ఈ సినిమాలో కూడా నడిచింది అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ముఖ్యంగా తెలుగులోకి వచ్చేటప్పటికి హర్రర్, కామెడీ, లేకపోతే ఒక సీరియస్ స్టోరీ ఇది చాలా తక్కువగా వచ్చాయి. మొట్టమొదటి చూసుకుంటే అవే కళ్ళల్లో వచ్చింది, తర్వాత అన్వేషణ వచ్చింది, అన్వేషణ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. సో అదే కోవలో హర్రరు, ఓ పక్క ఏమో సస్పెన్స్, ఓ పక్క థ్రిల్లరు, ఓ పక్కన చూసుకుంటే కామెడీ, ఇవన్నీ కూడా సమకూర్చి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు. అంతకుముందు అతని సినిమాల్లో రాక్షసుడు అని చెప్పి వచ్చింది ఇదే జోనల్లో. అదే జోనల్లో ఇప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి రిలీజ్ అవ్వటానికి ముందు సాయి శ్రీనివాస్ ఒక మాట చెప్పాడు. ఈ సినిమా మొట్టమొదటి 10 minutes కనుక మీరు సినిమా చూసిన తర్వాత మీరు మీ మొబైల్ ఫోన్ పట్టుకున్నారంటే నేను ఇక సినిమాలు చేయను అని చెప్పి అన్నాడు. నిజంగానే ఈ సినిమా మొట్టమొదటి 20 నిమిషాలు కూడా ఎవరు కూడా మొబైల్ ఫోన్ పట్టుకోవడానికి సాహసించలేదు. అంటే అంత లీనమైపోయారు. అయితే ఈ సబ్జెక్ట్ ఎలాగంటే డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలా. మొదట 15 నిమిషాలు కూడా హీరో హీరోయిన్ మధ్య వాళ్ళ లవ్ ట్రాక్, ఒక సాంగ్ వచ్చిన తర్వాత అప్పుడు 20 minutes అయిపోగానే ఈ సినిమా డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోయారు. అసలు ఏంటి కథ అని చెప్పి మనం కనుక చూసుకుంటే, ఇప్పుడు హాంటెడ్ హౌస్ అని చెప్పేసి ఉంటాయి మీకు చాలా చోట్ల చూడండి. కేరళ ఇలాంటి చోట్ల ఇలాంటివన్నీ పెడుతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా, ఈవెన్ విశాఖపట్నం కూడా, కైలాసగిరి లాంటి ప్రాంతాల్లో కూడా టూరిస్ట్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ చిన్న చిన్న షోలు అవి వేస్తూ ఉంటారు. అయితే రియలిస్టిక్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని గోష్ఠులాగా కొంతమంది చేత యాక్టివ్ చేసి వాళ్ళని సాధారణపరిచే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో హీరో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. సో ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే సువర్ణ మాయ అని చెప్పేసి ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ టైప్లో ఉంటుందన్నమాట. అది 89లో క్లోజ్ అయిపోతుంది. 89లో క్లోజ్ అయిపోయినటువంటి దానికి ఈ పాడుపడ్డ భవనంలోకి ఈ టూరిస్ట్ని తీసుకొని వెళ్తారు. అంటే 11 మంది ఇందులోకి వెళ్తారు. ఈ 11 మంది వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ టైప్లో ఉండే దాంట్లో, అంటే ఒక రేడియో స్టేషన్ అనుకోండి, ప్రైవేట్ రేడియో స్టేషన్ అని అనుకుందాం మనం. అందులోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అనుకోకుండా దయ్యం రిలీజ్ అయిపోతుంది. ఈ విషయం ఈ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అతను నమ్మడు. ఎందుకంటే ఇది ఏదో కల్పితమైనది అనుకుంటాడు. కానీ ఆ వచ్చినటువంటి 11 మందిలో 3 చనిపోతారు. 3 చనిపోయిన తర్వాత అప్పటికి అతనికి అర్థమవుతుంది ఈ హత్యలన్నీ చేయిస్తుంది కూడా ఆ దయ్యమే అని చెప్పి అప్పుడు నమ్ముతాడు. నమ్మిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆ దయ్యంతో ఒక సవాలు విసురుతాడు. వాళ్ళనే కాదు, ఎవరో వాళ్ళని చంపడం కాదు, నన్నేం చంపు అని చెప్పేసి చెప్పడంతో ఈ కథ చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇంకా ఈ సినిమా గురించి ఎక్కువ కథ మనం చెప్పకూడదు అనుకోండి. అక్కడి నుంచి కనుక సన్నివేశాలు చూసుకుంటే మొత్తం ఈ సినిమాలో 7 సన్నివేశాలు మనకు చాలా భయం కలిగిస్తాయి. 7 సన్నివేశాలు కూడా చాలా హై లెవెల్గా తీశారు. ముఖ్యంగా మీకు ఏ సినిమా అయినా సరే, ముఖ్యంగా హర్రర్ సినిమాలకు వచ్చేప్పటికి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ముఖ్యం. సౌండ్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇందులో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా లైటింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ పాడుపడ్డ భవనం ఇది సెట్ వేశారు. ఈ సెట్ను కూడా చాలా పురాతనమైనటువంటి పరిశీలించి ఇందులో ఈ సెట్ వేయడం జరిగింది. ఈ సెట్ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ.
ఈ సినిమాలో భయం కలిగించడానికి ఈ పాడుపడ్డ భవనం కూడా ఉపయోగపడింది. అలాగే కౌశిక్ ఈ సినిమాకి అద్భుతమైన ప్రతిభావంతమైన డైరెక్షన్ కూడా చేశాడు. ఈ సినిమా నిడివి కనుక చూసుకుంటే 2 గంటల 5 నిమిషాలు. చాలా మంది అనుకోవచ్చు ఏంటంటే ఈ రోజుల్లో సినిమా కనుక చూస్తే చాలా పెద్ద పెద్ద వస్తున్నాయి కదా, మరి ఇంత 2 గంటల 5 నిమిషాలు ఈ సినిమా చూస్తే ఏం థ్రిల్ కలుగుతుంది అనుకుంటారు. కానీ హర్రర్ సినిమాలకి ఎప్పుడు కూడా లాంగ్ లెంత్ కనుకుంటే ఆ సినిమా వెళ్ళడానికి అవకాశం ఉండదు. మీకు ఎలాగంటే బోరింగ్ అనిపిస్తుంది. మీకు అన్వేషణ సినిమా చూడండి, అంత గొప్ప సినిమా కూడా మధ్యలో లాగింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు అక్కడక్కడ కొంచెం ల్యాక్స్ కనిపిస్తాయి, కానీ 2 గంటల 5 నిమిషాలు ఉండడంతో ఆ సినిమా మనకి ఎక్కడా కూడా బోరింగ్గా అనిపించదు. మరొక పక్కన దీంతో పాటు మిరాయి అనే సినిమా కూడా రిలీజ్ అయింది. 2 ఒకేసారి రిలీజ్ అయ్యాయి. మిరాయి బడ్జెట్ ఎక్కువ, దాన్ని మొత్తం లెంత్ కనుక చూసుకుంటే 2 గంటల 49 నిమిషాలు, అంటే దాదాపుగా ఇంకా 3 గంటల దగ్గరలో ఉంది. మరి ఇక్కడ కనుక చూసుకుంటే 2 గంటల 5 నిమిషాల్లో మీకు ఫస్ట్ హాఫ్ కథలోకి వెళ్ళడానికి టైం తీసుకున్నాడు 20 నిమిషాలు. ఎప్పుడైతే కథలోకి వెళ్ళాడో పట్టు బిగించాడు డైరెక్టర్. పట్టు బిగించిన తర్వాత ప్రతి సినిమాకు పెద్ద అవరోధం ఏంటంటే సెకండ్ హాఫ్. చాలా సినిమాలు ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుండవు, కానీ ఆ బ్రేక్ని ఇక్కడ పగలగొట్టారు. ముఖ్యంగా ఈ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొన్ని థ్రిల్ సన్నివేశాలు మాత్రం మనకు ఆకట్టుకుంటాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాంచన గంగ అంటే గంగా సినిమాలో ఒక శవపేటకు నుంచి హఠాత్తుగా లేచారంటే ఒక సన్నివేశం ఉంటుంది, దానికి భయపడతాం మనం. కానీ దానికి మించి 1000 రెట్లు భయం కలిగించే ఒక సన్నివేశం ఇందులో ఉంది. అది నేను చెప్పకూడదు, సినిమాలో చూస్తేనే మీకు తెలుస్తుంది. ఒక ట్రైన్ ఇన్సిడెంట్ కూడా ఉంటుంది. ఆ ట్రైన్ ఇన్సిడెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా తీశారు. మొత్తం మీద ఈ సినిమాలో మీకు సెకండ్ హాఫ్లో భయం కలిగించేటువంటి సన్నివేశాలు అంటే దయ్యం ఎంటర్ అయ్యేటువంటి సన్నివేశాలు ఒకటి. తర్వాత నేను చెప్పినట్టే అనుపమ పరమేశ్వరన్, ఇక దయ్యం ఆవరించినప్పుడు ఆమె చూపించేటువంటి నటన, అంటే క్లైమాక్స్కి ముందు ప్రీ క్లైమాక్స్ మనకు భయం కలిగిస్తుంది. క్లైమాక్స్ కొంతమంది ఊహించినట్టే ఉంది, కొంతమంది ఊహించినట్టుగా ఉంది. ఏదైనా క్లైమాక్స్ కూడా ఒళ్ళు గొగ్గురుపాటు కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాని మాత్రం నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అది బాగా ఓల్డేజ్లో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఈ సినిమాని చూడకపోవడం మంచిది. హర్రర్ సినిమాలకి ఒక జానర్ అంటూ ఉంటుంది. ఆ జానర్ ఉన్నటువంటి సినిమాలు మిగతా సినిమాలు రిలీజ్ అయినా కూడా దానికంటే ప్రేక్షకులు మాత్రం థియేటర్కి తప్పకుండా వెళ్తారు. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మిరాయి సినిమా రిలీజ్ అయింది కదా, మిరాయి సినిమా మంచి విజయం సాధించింది, మరి ఈ సినిమా కూడా మిరాయి సినిమాతో పోటీ పడగలదా అంటే నా ఉద్దేశంలో పోటీ పడగలదు. ఎందుకంటే ఇది థియరిటికల్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్, ఈ సౌండ్స్ కానీ లేకపోతే ఈ ఎక్స్పీరియన్స్ కానీ భయం కలిగించేది కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మీకు థియేటర్లో చూస్తేనే దానికి అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రేక్షకుడు ఇది ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చే ముందు కూడా థియేటర్లో చూడటానికే ప్రయత్నం చేస్తాడు. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఫస్ట్ షో సెకండ్ షో మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్తారు, అలాగే వెళ్తున్నారు కూడా. ఎందుకంటే ఆ నైట్ టైము ఆ థ్రిల్ని కోరుకునే వాళ్ళు ఆ సినిమాకి తప్పకుండా వెళ్తారు. కాబట్టి దీనికి ఉండేటువంటి స్పెషాలిటీ దీనికి ఎప్పుడు కూడా ఉంటుంది. ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ఆయన సినిమా కెరీర్లో కనుక చూసుకుంటే రాక్షసుడు మంచి హిట్, అది కూడా హర్రర్ జోనర్లోనే వెళ్ళింది. ఈ సినిమా కూడా ఆయనకి మరీ ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు, నెమ్మదిగా పికప్ అయ్యి ఒక సూపర్ హిట్ తీసుకొని వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్యాపర్ద పీపుల్ లైవ్ టీవీ ఏ రోజుకి ఆ రోజు ప్రిడిక్షన్ చెప్తోంది. మేము చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ 100%కి 100% నిజమవుతుంది. మిరాయి సినిమా గురించి నేను చెప్పాను, మిరాయి ఈరోజు సూపర్ హిట్ తీసుకొని వెళ్తుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది, దీనికి ఉండే ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తున్నారు కూడా. తెలుగు సినిమా ట్రెండ్ లాస్ట్ మీరు కనుక కొద్ది సినిమాలు చూసుకుంటే మారింది. యువత ఈరోజు పెద్దపేటకి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్న వాటిని కూడా ఈరోజు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ మంత్ వచ్చేటప్పటికి లిటిల్ హార్ట్స్ బాగా పికప్ అయింది. దాంతోపాటు మిరాయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా కిష్కింధపురి కూడా మంచి విజయాన్ని సాధించబోతోంది. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక టానిక్లా పనిచేస్తుంది. ఇంతవరకు సంక్షోభంలో ఉన్నటువంటి పరిశ్రమలో చిన్న సినిమాలు బతికిస్తున్నాయి. ఈరోజు ఈ సినిమా కూడా ఎక్కువ బడ్జెట్తో తీసిన సినిమా కాదు, ముఖ్యంగా ఒక సెట్లోనే ఈ సినిమా ప్రాపర్టీస్ అంతా కూడా తీశారు. అది ఒక మంచి విజయం సాధించడం.
దర్శకుడి కౌశిక్ ప్రదవ్కి ఒక తార్కాణం అని చెప్పి అనుకోవచ్చు. ఇక తనికెళ్ళ భరణి విషయానికి వచ్చేప్పటికి తనికెళ్ళ భరణి పాత్ర కూడా ఈ సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్. అతను చెప్పేటువంటి ఒక ఫ్లాష్ బ్యాకే ఈ సినిమాకి మలుపు తిరుగుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో మీరు సినిమాలో చూడొచ్చు. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా తన జీవితంలో తను అక్కడ చూసేటువంటి ఇన్సిడెంట్ ప్రాతిపదికగా తీసుకుని ఒక ఫ్లాష్ బ్యాక్ అల్లుకుంటాడు. సో ఇది ఈ సినిమాలోకి ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఈ రెండు ఫ్లాష్ బ్యాక్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఇది సినిమాని మీరు చూసిన తర్వాత అప్పుడు మీరు తెలుసుకోవాల్సిందే. సగటు ప్రేక్షకుడు ఏదైతే హర్రర్ సినిమా నుంచి కోరుకుంటారో అది ఈ సినిమాలో మీకు దొరుకుతుంది. అయితే హర్రర్ నుంచి కామెడీ అనేది అది ఈవెన్ హాలీవుడ్ స్థాయిలో కూడా మంచి కొత్తగా ఏర్పాటు చేశారు. అంటే చాలా మంది భయంతో వెళ్తారు, భయం నుంచి నవ్వులోంచి మళ్ళీ భయం, ఈ రెండు కూడా దోపుచ్చులాడేటువంటి ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుందని మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. ఇది నేను చెప్పాను కదా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కాకుండా గుండె ధైర్యం కలవాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్కి మాత్రం భయపడకుండా ఉండాలి. అలాగే ఈరోజు సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ అనేక అంశాలు మీ ముందుకు తీసుకొస్తుంది. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చింది అనుకోండి, మీరు లైక్ చేయండి. ఒకవేళ కంటెంట్ కనుక నచ్చలేదు అనుకోండి, మీ అభిప్రాయాన్ని మాకు తెలియపరచండి. వచ్చే వీడియోస్లో మేము తప్పనిసరిగా వాటి మార్పులు చేర్పులు చేకూరుస్తాం. మీకు కనుక ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది, అలాగే మాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DBSS కృష్ణ ప్రసాద్.